అందరం కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అతను వివాహం చేసుకున్నాడు. చాలా సంవత్సరాలు గడిచిపోయింది, సంతానం కలగలేదు. వెంటనే తనకు వారసుడు కావాలని తన భార్యను ఒప్పించి ఇంకొక ఆమెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం బాగుంది. కొంతకాలానికి రెండోసారి చేసుకున్న భార్యకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లోడిని పిల్లల్ని బాగా చూస్తున్నాడు. ఏది చేసినా బాగా డబల్ ఇస్తా ఉన్నాడు. ఇలా జరుగుతున్న సందర్భంలో రెండో భార్య ఫస్ట్ భార్యని అప్పుడప్పుడు ఎక్కిరించడం మొదలుపెట్టింది. నిదానంగా ఎక్కిరించడం మొదలుపెట్టింది. బాగా ఎక్కిరిస్తూ ఉంది. అది నానాటికి ఎక్కువైపోతూ ఉంది. ఫస్ట్ ఆమెమో ప్రార్థనగా పోతుంది, రెండో ఆమెకు అసలు ప్రార్థనే లేదు. అయినా పిల్లలు పుట్టారు. రోజు ఖాళీ టైంలో, భర్త ఇంటిలో లేని టైంలో ఎక్కిరటం మొదలుపెట్టింది. తెగ ప్రార్థన చేస్తున్నా, ఇక అసలు పిల్లలే లేరు. తెగ ప్రార్థన చేసి జాలు లేని చేసిన ప్రార్థన, దేవుని ప్రార్థన వింటున్నాడు అనుకుంటున్నావు అని ఎక్కిరించడం మొదలుపెట్టింది. అయినా తల్లి ప్రార్థన వదిలిపెట్టలే. ఓ రోజు భర్త పనికి పోయి ఇంటికి వచ్చాడు. సాయంకాలం పూట భోంచేస్తూ ఉంటుంటే ఆ మొదటి భార్య ఏడుసి కన్నీళ్లు గారుస్తూ ఉంది. ప్లేట్లో పడుతున్నాయి నీళ్లు. గమనించాడు భర్త, చూశాడు. ఏంది ఏడుస్తున్నావు అంటే జరిగిన సంభవం అంతా చెప్పింది. అప్పుడు భర్త ఒక మాట అన్నాడు. 1 సమూయేలు 1వ అధ్యాయం 8వ వచనం. 1 సమూయేలు 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. ఎల్కానా, అన్నా, నువ్వెందుకు ఏడుచుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాడు. ఏడుస్తూ ఉంది. ఇంతకుముందు ఏడవని ఆమె ఇప్పుడు ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో అడగట్లా. ఎందుకు విచారపడుతున్నావు? అక్కడ ఒక మాట అన్నాడు, మనోవిచారం ఎందుకు? మనోవిచారం అంటే విచారం అంటే బాధ. మనోవిచారం అంటే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనోవిచారం అంటే లోపల పడే బాధ. అది బయటికి కనబడదు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకున్నా తీరని పరిస్థితి. దాన్నే మనోవిచారం అంటారు. మనస్సులో ఉండేది, మనస్సులో కలిగేది. మనోవిచారం పడుతున్నావు ఎందుకు? నేను నీకు 10 మంది పిల్లలతో సమానం కాదా అని అడుగుతున్నాడు భర్త. ఆమె విన్నది ఏమైందో అడగకుండా ఈ మాటలన్నీ చెప్తున్నాడు. ఇక ఆమెకి గుర్తుకొచ్చింది ఒక్కడే, దేవుడు గుర్తుకొచ్చాడు. వెంటనే అన్నం మీద నుంచి లేచి పరిగెత్తుకుంటూ పోయి దేవుని మందిరంలోకి వెళ్ళి, దేవుని మందిరంలో గోడ తట్టు తిరిగి ఏడుస్తూ ఉంది. లోపల బాధపడతా ఉంది, ఏడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ మందిరాల్లో కొంతమంది బయటికి ప్రార్థన చేస్తారు, కొంతమంది బయటికి చెప్పకుండా ప్రార్థన చేస్తారు, కొంతమంది సేవకునికి చెప్పి ప్రార్థన చేస్తారు. ఈమెకున్న బాధ ఎవరికి చెప్పినా తీరేది కాదు. అందుకే గోడ తట్టు తిరిగి ఊగి ప్రార్థన చేస్తుంది. ప్రభువా నాకు ఇవ్వాలయ్యా అని ప్రార్థన చేస్తుంది.
ప్రార్థన చేస్తుంటే అప్పుడు దైవ సేవకుడు వచ్చి అడుగుతాడు, ఏమ్మా ఏంది ప్రార్థన అనేది నోట్లో నుంచి బయటికి రావాలి కదా, ఏంది ఊగుతున్నావేంది, తాగావేంది, తాగొచ్చావేంది, ఊగుతున్నావేంది అని అడిగాడు. అప్పుడు ఆమంటది, లేదయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను. ఎలా ప్రార్థన చేస్తున్నా తెలుసా? అక్కడున్న మాట మొదటి సమూయేలు 1వ అధ్యాయం 15వ వచనం. ఏ దుఃఖం అంట? మనోదుఃఖము గలదాననై నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కొమ్మరిస్తున్నాను. నేను మనోదుఃఖం కలిగి ఉన్నాను. నాకు చాలా దుఃఖం ఉంది, మనోదుఃఖం ఉంది. ఇందాక ఆయన అంటాడు మనోవిచారం ఎందుకుంది అని అన్నాడు. ఇప్పుడు ఈమె చెప్తుంది, నాకు మనోదుఃఖం ఉందయ్యా, ఎవరికి చెప్పుకోలేని బాధ ఉందయ్యా, ఎవరికి చెప్పుకోలేనంత దుఃఖం ఉందయ్యా. అది దేవునికి చెప్పుకొని దుఃఖపడుతున్నా, నా మనస్సును దేవుని ఎదుట కుమ్మరిస్తున్నాను. హల్లెలూయా. ఎవరికి చెప్పుకోలేనిది మనోదుఃఖం అంటే, ఎవరికి చెప్పినా తీరని దుఃఖం మనోదుఃఖం. కొన్నిసార్లు మనకు దుఃఖం ఇంట్లో వాళ్ళ వల్లే కలుగుతుంది. ఏంటంటే మనోహ అక్కడ ఎల్కానా ఆలోచించొద్దు, ఒకవేళ ఇంకో భార్యను తెచ్చుకుంటే వీళ్ళిద్దరూ సమాధానంగా ఉంటారా లేదా, లేకపోతే నేను పోయినప్పుడు కొట్టుకుంటారా లేదా ఆలోచించకుండా ఇంకొక ఆమెను చేసుకొచ్చాడు. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇంట్లో. ఈయన ఉన్న టైంలో బాగుంటున్నారు, లేని టైంలో కొట్టుకుంటున్నారు. దయచేసి గమనించాలి, కొన్నిసార్లు దుఃఖం మన ఇంట్లో వాళ్ళ వల్లే వస్తూ ఉంటారు. మన ఇంట్లో వాళ్ళ వల్లే వస్తారు. నీకు దుఃఖం ఏ రూపంలో వచ్చిందో, ఏ దుఃఖంతో బాధపడుతున్నావో, చెప్పుకోలేని దుఃఖం ఏదన్నా ఉందేమో, ప్రభు చెప్తున్నాడు, నీ దుఃఖం ఈరోజు తీర్చబడును గాక. ఆమేన్. నీ దుఃఖం ఈరోజు తొలగిపోవును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎల్కానా హన్నాలాగా సంతానం లేక దుఃఖపడుతున్నా, లేకపోతే ఇంట్లో వాళ్ళ వల్ల దుఃఖపడుతున్నావా, నీ భర్త వల్ల దుఃఖపడుతున్నావా, నీ బంధువుల వల్ల దుఃఖపడుతున్నావా, పిల్లలు మాట వింటలేదని దుఃఖపడుతున్నావా, ప్రభు చెప్తున్నాడు, నీ మనోదుఃఖం అది ఏదైనా ప్రభు సన్నిధిలో పెట్టు, నా ప్రభు తీరుస్తాడు. హల్లెలూయా. ఈమె దుఃఖం తీరడానికి 3 పనులు చేసింది ఆమె. ఈమె దుఃఖం తీరడానికి ఆమె 3 పనులు చేసింది. ఏం చేసిందో చూడండి ఒకసారి. 11వ వచనం చదవండి. 11వ వచనం. జ్ఞాపకం చేసుకుని మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిట నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి ఇంకా పిల్లలు కలగలేదు, అప్పుడే దేవుని మందిరానికి వచ్చింది, దుఃఖంతో ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఏమని చేస్తుంది? ప్రభువా, నాకు మగబిడ్డనివ్వాలి, నువ్వు నాకు మగబిడ్డనివ్వాలే. ఆమె అడుగుతుంది వారసత్వం కోసం కాదు, అయ్యా నా వంశాన్ని నిలబెట్టడానికి ఒకటి కావాలయ్యా అని అడగట్లా. ఆమె అడుగుతుంది ఎందుకు తెలుసా? ప్రభువా, నా నిందను తొలగించాలా, నువ్వు నాకు మగబిడ్డనివ్వాలా. ప్రైజ్ ది లార్డ్. వాడిని నేను నీకే ఇచ్చేస్తా, నీకే ఇస్తాను, వాడిని నీకు ప్రతిష్ఠిస్తాను. అసలు ఇంకా ప్రార్థన విన్నాడో లేదో తెలీదు. ఆమె ముందే డిక్లేర్ చేసుకుంది, నాకు నువ్వు మగబిడ్డనివ్వాలి. నమ్మకం, దేవుని మీద ఎంత నమ్మకం చూడండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను,
నా దేవుడు ఇస్తాడు అన్న నమ్మకం హన్నాలో కనబడతాను. ఆమె కరెక్ట్గా అడుగుతుంది, నువ్వు నాకు మగబిడ్డనిస్తావు, వాడిని నేను తల మీద మంగళ కత్తి కూడా పెట్టను, వాడిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను, నీకు ఇచ్చేస్తాను అని చెప్పి తను నమ్మకాన్ని బయట పెడతాను. దేవునికి స్తోత్రం. ఒకటి, ప్రార్థన నెరవేర్చబడాలంటే, నీ దుఃఖం తీరాలంటే ముందు నీకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండి ప్రార్థన చేయి, నా ప్రభువు నీ దుఃఖాన్ని తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక పని చేసింది ఆమె. 15వ వచనం చూడండి ఏం చేసిందో. యెహోవా సన్నిధిని నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. చిన్నగా ప్రార్థన చేయటంలా, ఎట్లా ప్రార్థన చేస్తుంది? కుమ్మరించి ప్రార్థన చేస్తాం. అంటే బొంగలో నీళ్ళు ఉన్నాయనుకో, కుమ్మరించేటప్పుడు పెద్ద సౌండ్ వచ్చిందా, చిన్న సౌండ్ వస్తుందా? ఇప్పుడు బొంగ బరీగా నీళ్ళు తీసుకున్నా కుమ్మరిస్తాం కదా, నీళ్ళు కుమ్మరించేటప్పుడు నీళ్ళు సౌండ్ బాగా వస్తుందా, సైలెంట్గా వస్తుందా? కొంతమంది ప్రార్థన చేయమంటే అట్నే ఉంటారు, కొంతమంది ప్రార్థన చేయమంటే కనీసం సౌండ్ కూడా రాదు బయటికి. అసలు ఆ సౌండ్ వినపడదు, ఏమో చేస్తుందా లేదో కూడా అర్థం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. అందరు కలిసి బిగ్గరగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన టాప్ లేచిపోవాలి. నీ ప్రార్థన అలా ఉండాలి. నువ్వు నోట్లో కొనుక్కుంటే పక్కనోడికి నువ్వు ఏం చేస్తున్నావు అర్థం కాదు, ఏం ప్రార్థన చేస్తున్నావు అర్థం కాదు, అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావో లేదో అర్థం కాదు. నీళ్లు కుమ్మరించినట్లు నీ మనస్సును హృదయపూర్వకంగా దేవుని ఎదుట, నీ మనసులో ఉన్నదంతా దేవుని ఎదుట పెట్టు. ప్రభు ప్రార్థన ఆలకించువాడు, ఆయన ప్రార్థన తోసేసేవాడు కాదు, ప్రార్థన వింటాడు. ఒకటి, ఆమె నమ్మింది, నమ్మకంతో చేసింది. రెండవది, నీళ్లు కుమ్మరించినట్లుగా హృదయాన్ని కుమ్మరించి మరీ ప్రార్థన చేస్తుంది. 4వ మాట ఏం చేసిందో చూడండి. 24వ వచనం ఆమె ఏం చేసిందో చూడండి. 3వ తీసుకుని వద్దునని నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. హల్లెలూయా. తీసుకెళ్ళి ప్రభువుని మహిమపరుస్తూ ఉంది. పిల్లని తీసుకెళ్ళింది, ఇంకా పాలు కూడా మానిపించలా, పాలు మానిందాకా ఉంచుకుంది, కొద్దిగా పాలు తొందరగా మానిపించింది. చిన్న పిల్లోడు ఉండగానే తీసుకెళ్ళి ఆ దైవసేవుడికి అప్పగిస్తూ ఉంది. అయ్యా ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చానే పోయిన సంవత్సరం, అదే నేను తాగి ఊగానని చెప్తావే, నువ్వు ప్రార్థన చేసావు కదా, నీకు పిల్లోడు ఇస్తాడు, వచ్చే సంవత్సరం కల్లా నీకు ఒక పిల్లోడు పుడతాడని. దేవుడు నాకు ఒడి తెలిసాడు, పిల్లోడిని ఇచ్చాడు. వాడు ఎవడో కాదు, ఈడే, తీసేసుకోయ్యా అంటే పాస్టర్ గారు అంటాడు, అమ్మా వాడు ఇంకా పాలు కూడా మాడినట్లేడు, వాడిని తీసుకొచ్చి నాకు ఇస్తే నేనేం చేసుకునేని అని అంటే ఆమె అంటే ఒకటే మాట అంటది, ఏమో నాకు తెలియదు, నువ్వేం చేసుకుంటావో నాకు తెలియదు, నేను తెచ్చి ఇస్తానన్నాను, నీకు ఇచ్చేస్తున్నాను, నాకు సంబంధం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. వెంటనే అక్కడే పాస్టర్ గారి చేత వాడికి పేరు పెట్టింది సమూయేలు అని. సమూయేలు అంటే నేను అడగగా ఇచ్చిన వ్యక్తి అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అడగగా ఇచ్చిన వ్యక్తి సమూయేలు అంటే. దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది, ఇచ్చిన దానిని బట్టి దేవుణ్ణి
ఈ 3 పనులు నువ్వు చేయగలిగితే నీ దుఃఖం వెంటనే తొలగించబడతాయి. వెంటనే తొలగించబడు. 1, నువ్వు ప్రభుని నమ్ము. 2, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలోని ప్రార్థన కుమ్మరించు. 3వది, నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచు. నీ దుఃఖం తొలగించబడతాయి. ఎవరికి చెప్పుకోలేని దుఃఖమేమో, ఎవరికి చెప్పుకోలేని దుఃఖమేమో, చెప్పుకున్న తీరని దుఃఖమేమో, చెప్పుకుంటే పక్కన వాళ్ళు ఎక్కిరిస్తానన్న దుఃఖమేమో, ప్రభు చెప్తున్నాడు, నీ దుఃఖాన్ని నేను తీసేస్తాను, నువ్వు నా సన్నిధిలో ప్రార్థన చేయి చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మనోదుఃఖం. ఏ దుఃఖం? 2వ మాట జ్ఞాపకం చేస్తాను. సామెతలు 13వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 13వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. ఇందాక మనో దుఃఖం, ఇది మనోవాంఛ. ఏందది? కోరిక తీరటం హృదయానికి చాలా సంతోషం కలుగుతుందట. కోరిక తీరకపోతే దుఃఖం కలుగుతుందట. మనోవాంఛ, వాంఛ అన్న కోరికే. మనోవాంఛ లోపల ఉన్న కోరిక తీరితేనట అది జీవవృక్షంతో సమానం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానివల్ల వాడు బతుకుతాడట. అన్నం తినకపోయినా బతుకుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనో కోరిక, హృదయంలో ఉన్న కోరిక, కోరిక తీరితే అది జీవవృక్షంతో సమానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఎప్పటి నుంచో ఆశపడుతుంటాం ఉద్యోగాల కోసం, ఎప్పటి నుంచో ఆశపడతాం, నాకు పలాంది కావాలని చెప్పి కోరిక ఉంటుంది. అది దొరికినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది? ఉండదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది కోరిక తీరినప్పుడు పట్టలేనంత సంతోషం ఉంటుంది. అందుకే ప్రభు అంటాడు, నీ మనోవాంఛ తీరితే అది జీవవృక్షంతో సమానం. ఎప్పటికీ దాని గురించి నీకు మళ్ళా దిగులు ఉండదు. అట్లా ఉంటుంది అది. మన కోరికలు ఉంటాయి, మనకున్న కోరికలు చాలా ఉంటాయి. నువ్వు నీ కోరిక ఏందని అడిగావు అనుకో, ఒకవేళ దేవుడు వచ్చి కనుక అడిగాడు అనుకో, ఏమమ్మా నీకేం కోరిక అంటే మనం శాట భారతం చెప్తాం. ఎన్ని చెప్తామో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నీకున్న కోరిక న్యాయమైందేనా? నీకున్న కోరికలు న్యాయమైనయేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైక్ ఉన్నవాడైతే కారు అడుగుతాడు. ప్రభు కనుక వచ్చి, ప్రభు అయ్యా భక్తుడా నీ కోరిక ఏంటి అని అడిగితే బైక్ ఉన్నవాడే కారు అడుగుతాడు, చిన్నలో ఉన్నవాడే డాబా అడుగుతాడు, అసలు లేనివాడు చిన్న పిల్లని అడుగుతాడు. ఇక మనకైతే పెద్ద బంగారమే కావాలి. పెద్ద బంగారం ఎవడి దగ్గర ఉండకూడదయ్యా, అంత బంగారం కావాలి. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ కోరిక ఎలాంటిది? నీ కోరిక ఎలాంటిది? న్యాయబద్ధమైందా? అందరికి ఇష్టమైందేనా? లేకపోతే నీ ఇంటోడికి దుఃఖం కలిగిందేనా? లేకపోతే నీకు మాత్రమే ఇష్టమైందా? నీ దేవునికి ఇష్టమైంది కాదా? ఒకసారి ఆలోచన చేయాలి. నీ కోరిక అది న్యాయబద్ధమైందైతే దేవుడు చెప్తున్న మాట, దానిని నేను నెరవేరుస్తాను. ఆమేన్. హల్లెలూయా. నీ మనోవాంఛ, నీ లోపల ఉన్న కోరిక న్యాయబద్ధమైందైతే, అది ఎవడికి కీడు చేయనిదైతే, అది మంచిదైతే, అది నీకు ఇష్టమైందైతే, అది దేవునికి కూడా ఇష్టమైందైతే, అది అందరి మంచి చేసేదైతే నీ కోరిక ప్రభు తీరుస్తాడు. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 19వ వచనం. 145వ కీర్తన 19వ వచనం. ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి.
తన యందు భయభక్తులు గల వారి ఎడల వాళ్ళ కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి చెవియొక్కుతాడు. భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. నీ కోరిక ఆయన నెరవేరుస్తాడు. నీకు భయము భక్తి ఉంటే, నీకు భయము భక్తి ఉంటే ఆ కోరిక ఆయన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కోరిక అడగమంటే పనికిమాలిని అడగమాకండి, చండాలపోయి అడగమాకండి, ఇతరులకు కీడు చేసే అడగమాకండి, నీకు కన్నీళ్లు తెచ్చే అడగమాకండి. న్యాయబద్ధమైంది అడగండి. దేవుడికి ఇష్టమైంది అవునా కాదా అని అడగండి. ఆయన ఇష్టమైంది అయితే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. నీ కోరిక సఫలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ నీ కోరిక సరైనది కాకపోతే రెండు ప్రమాదాలు ఉంటాయి. చదవండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. కోరికలు నెరవేర్చుకొనుచు శరీర ఆశలను అనుసరించి ప్రవర్తించుచు దైవ ఉగ్రతకు పాత్రులై ఉన్నాము. దైవ ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కోరిక వలన కొంపతీసి దేవుని కోపం నీ మీదకి వస్తుందేమో. జాగ్రత్త. నీ కోరిక, నీ లోపల ఉన్న కోరిక అది న్యాయబద్ధమైంది, ఖచ్చితమైంది అయి ఉంటే దేవుడే నీ కోరిక నెరవేరుస్తాడు. ఒకవేళ నీ కోరిక సరైనది కాకపోతే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా వాళ్ళు నాశనం కావాలి, అట్లా కోరిక నెరవేరుతాడు దేవుడు. పాస్టర్ గారు చెప్తే కొంతమంది విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు సెల్లుల్లో, మా పాస్టర్ గారిని శపించిన వాడు నాశనమగును గాక అని. వింటాడు అట్లాంటి ప్రార్థన? ఆ ప్రార్థన ఏంటి? దేవుడు కోపం రాదు? వచ్చితే రాదా? దేవుడు నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడా, శపించమన్నాడా? నిన్ను దూషించిన వాడిని కూడా ఆశీర్వదించమన్నాడు, శపించమని చెప్పలే, వాడిని కూడా దీవించమన్నాడు. మరి నాశనం కావాలని ప్రార్థన చేస్తూ ఉంటాడా? దేవుని ప్రార్థన వింటాడా? తప్ప అలాంటి ప్రార్థన వల్ల దేవుని ఉగ్రత వస్తుంది. కొన్ని పనికిమాలిన కోరికల వల్ల ఇంకొక ప్రమాదం ఉంది. చదవండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి 11:9. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. నీ యవ్వనమందు సంతోషంగా ఉండుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం పెట్టుకో. యవనుడా, నీ కోరిక ఇష్టం చొప్పున ప్రవర్తించు. ఏం చేస్తావో చెయ్యి, సంతోషంతో ఏం చేస్తావో చెయ్యి. కానీ నువ్వు చేసిన పనులు, నీ కోరికల వలన దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడన్న సంగతి మర్చిపోవద్దు. ఒకవేళ దేవుని ఉగ్రత వస్తుందేమో నీ కోరిక వల్ల, జాగ్రత్త. నీ కోరికల వల్ల నువ్వు దేవుని తీర్పులోకి వస్తావేమో, జాగ్రత్త. అందుకే నేను చెప్తున్నాను, నీ హృదయంలో ఉన్న కోరిక అది న్యాయబద్ధమైనదై ఉంటే దేవుడే చెప్తున్నాడు, నా యందు భయభక్తులు గల వారి కోరికను నేను సఫలపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి మనోదుఖం ఉంది,
కొందరికి మనోవాంఛ ఉంది. మనోవాంఛ, లోపల ఉన్న కోరిక. ఇంకొకటి చూపిస్తాను. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి ఏ నేత్రాలు, మనోనేత్రాలకు గుడ్డితనం కలుగుతుంది. మనో అన్నది మనసులో ఉన్నది, లోపల ఉండేది, అది కనబడదు. మనకు కూడా ఏ నేత్రాలు ఉన్నాయంట? మనోనేత్రాలు ఉన్నాయంట. ఏ నేత్రాలు? ప్రైజ్ ది లార్డ్. నేత్రాలు అంటే కళ్ళు. ఆల్రెడీ మనకు 2 కళ్ళు ఉన్నాయి. మనకు ఇంకో కన్ను కూడా ఉందంట లోపల. ఏ కన్ను అంటే జ్ఞానం అనే కన్ను. ఏ కన్ను? జ్ఞానం అనే కన్ను. కొంతమందికి చెప్తే అర్థమవుతుంది, కొంతమంది మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది, కొన్ని పనులు చేస్తూ ఉంటేనే అర్థమవుతుంది. కారణం ఏంటంటే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయి. వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మనోనేత్రాలు తెరవబడ్డాయా, మూయబడ్డాయా? అవిశ్వాసులైన వారి కనులు, మనోనేత్రాలంట మూయబడి ఉన్నాయంట. విశ్వాసం లేని వాడి కనులు ఏమైనాయంట? మూయబడి ఉన్నాయి. మనం విశ్వాసులమే కదా, భక్తులమే కదా, దేవుని బిడ్డలమే కదా. ఇప్పుడు మన నేత్రాలు తెరవబడ్డాయా, మూయబడ్డాయా? ఒకసారి ఆలోచించాలి. ఆదామవ్వలు తోటలో కమ్మగా తిరుగుతుంటుంటే మెల్లగా సైతానుగాడు ఏం చేశాడంటే అటు ఇటు చూసి మనుషుల్లోకి దూరదామా అంటే వాళ్ళిద్దరే ఉన్నారు. ఒకవేళ ఇద్దరిలో ఎవరన్నా ఒకళ్ళు దూరదామా అంటే వాళ్ళిద్దరికి దేవుని మహిమ ఉంది, దేవుని మహిమతో నింపబడి ఉన్నారు. లోపలికి దూరడానికి వల్ల కాదు. సరే అని చెప్పి జంతువులన్నిటిని వెతికాడు. అన్నిటిని వెతికితే ఒక్కటి కూడా తెలివిగా లేదు. కానీ ఒక పాము మాత్రం తెలివిగా కనబడింది. దాని దగ్గరకు పోయింది, తెలివిగా మాట్లాడింది దాంతో. ఏం పామా, నీకు మంచి పదవి ఇస్తాను, నీకు పదవి ఇస్తాను, నా మాట వింటావా అను. ఏం చెప్పు? ఏం లేదు, నీ ఒంట్లోకి దూరడానికి నాకు అవకాశం ఇది చాలా. పామంది దూరేయన్నారు. పాములకు దూరింది, మెల్లగా అవ్వ దగ్గరికి పోయింది, ఇద్దరిని విడగొట్టింది. భార్య భర్త ఆదామవ్వలు ఇద్దరిని విడగొట్టి ఒంటరిగా ఉన్న టైంలో చూసింది. ఒంటరిగా ఉన్న టైంలో చూసి అవ్వ ఆలోచనలు గుర్తుపట్టింది. అవ్వ ఆ చెట్టు చుట్టే తిరుగుతా ఉంది. అవ్వ దగ్గరకు పోయింది, మెల్లగా అవ్వతో అంటుంది, అవ్వ ఈ చెట్టు పండు తింటే దేవుడు ఏం చెప్పాడు? చస్తా అని చెప్పాడా? సావరు, పిచ్చిదనం మీరు సావరు. మీ కళ్ళు తెరవబడతాయి. మీ కళ్ళు ఏమవుతాయి? తెరవబడతాయి. తెరవబడ్డాక మీరు ఎలాగుంటారో తెలుసా? దేవత వల్లే ఉంటారు. తెరవబడ్డాక మీరు ఎలా ఉంటారు? దేవతల వల్లే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆల్రెడీ వాళ్ళని దేవుడు ఎలా చేశాడు? దేవుడు చేసినప్పుడు ఎలా చేశాడు వాళ్ళని? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుణ్ణి చేయుదాం. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? దేవుని రూపంలోనే ఉన్నారు లేదా? మరి ఇంకా సైతానుగాడు మళ్ళీ వచ్చి చెప్తున్నాడు, మీరు కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల వలె అవుతారు. ఎంత మోసం చేస్తుందండి. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ వాళ్ళ కళ్ళు తెరవబడే ఉన్నాయి, వాళ్ళు దేవతల వల్ల ఉన్నారు. కానీ ఇప్పుడు సైతానుగాడు వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్తున్న మాట, మీ కళ్ళు తెరవబడతాయి. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం.
వారి కన్నులు తెరవబడా. వారి కన్నులు తెరవబడ్డా అంటే ఇంతకుముందు మూసి ఉన్నాయా వాళ్ళ కళ్ళు? వాళ్ళు మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. దేవుడే మూసి ఉంచాడు. అట్లా అన్నీ తెలుసుకుంటే బాగాదని దేవుడు మూసి ఉంచాడు. ఇప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయట. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో గుర్తుపట్టుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ నేత్రాలు తెరవబడితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుస్తుంది. నీ నేత్రాలు మూయబడి ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు గుర్తుపట్టలేవు. అర్థమైందా? ఇప్పుడు నీ నేత్రాలు తెరవబడి ఉన్నాయో లేదో గుర్తు చేసుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో గుర్తు చేసుకో. చాలామంది అనుకుంటుంటారు, నేను బాగానే ఉన్నాను, అందరి చేత పొగడబడుతున్నాను, నా స్థితి బాగానే ఉందని అనుకుంటున్నారు. కానీ పక్కకెళ్ళి తిట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నిన్ను హేళన చేసేవాళ్ళు, నిన్ను అవమానపరిచేవాళ్ళు, నిన్ను దూషించేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. కానీ నీ మటుకు నువ్వు నేను బాగున్నానని అనుకుంటున్నావు. ఒకసారి ఆలోచించాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ నేత్రాలు తెరవబడితే గుర్తుపడతావు. ఇంకో సంభవం జరిగింది. ఎలీషా అనే దైవజనుడు నైట్ పూట ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. తెల్లారి లేచాడు. పొద్దున్నే ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన పక్కన గెహజ్జీ అని ఒకడు ఉన్నాడు. ఆ గెహజ్జీ పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే మరి నేర్చుకునేవాడు ప్రార్థన చేయొద్దు? వాడు బయటికి వెళ్ళి బాటాకానీలు చేస్తున్నాడు. ఇంటి పైన ఉన్నారు. ఆ బయట వరండా దగ్గరకు వచ్చి అట్లా చూశాడు. చూస్తే ఆ పక్క దేశంలో ఉన్న సిరియా రాజు సైన్యం అంతటిని తీసుకొచ్చి ఆ పాస్టర్ గారి ఇంటి చుట్టుముట్టాడు. గుర్రాలు, రథాలు, కత్తులు, డాళ్ళు, సైనికులు. ఒక పాస్టర్ గారిని చంపడానికి ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చి పాస్టర్ గారి ఇంటి చుట్టూ గుమిగూడారు. ఇప్పుడు వెంటనే గెహజ్జీ లోపలికి వచ్చి ప్రార్థన చేసుకున్న పాస్టర్ గారిని లేపాడు. అయ్యా పాస్టర్ గారు, లే చేసిన ప్రార్థన చాలే, లే, కాసేపట్లో చేస్తావు. నువ్వు అట్లాగే ఉన్నావు అనుకో, ఎవడో ఒకడు కత్తి తీసుకొస్తాడు, చంపుతాడు. కనుక లే, ఒకసారి లే అంటే వెంటనే ప్రార్థన మానేసి పాస్టర్కి కళ్ళు తెరిచి, ఏంది గెహజ్జీ, ఏంది సంగతి అని అంటే గెహజ్జీ చెప్తాడు, అయ్యా సిరియా రాజు వచ్చాడయ్యా, మనం ఉంటున్న ఇంటి చుట్టుముట్టాడయ్యా, మనం అయిపోతాం ఇవాళ అని అంటే ఎలీషా దైవజనుడు గెహజ్జీతో అంటాడు, పిచ్చోడా, నువ్వు వాళ్ళ సైన్యాన్ని చూస్తున్నావు, నేను నా చుట్టూ ఉన్న సైన్యాన్ని చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన చుట్టూ సైన్యం అయ్యా, ఎవడున్నాడు అసలు మన చుట్టూ సైన్యం అంటావు? వెంటనే పిచ్చోడా గెహజ్జీ ఒకసారి దగ్గర రాను అన్నాడు. దగ్గరకు వచ్చినాక నేను నీకు చూపిస్తా చూడని చెప్పి కళ్ళ మీద చెయ్యి పెట్టి, ప్రభువా వీడి కళ్ళు తెరువునాయనా అని అన్నాడు. కళ్ళు తెరువయ్యా అంటే ఇట్లా కళ్ళ మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయగానే వీడు కళ్ళు తెరిచి చూస్తే దేవదూతలు కత్తులు పట్టుకొని, రథాలు పట్టుకొని నిలబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మామూలు రథాలు కాదు, అగ్ని రథాలు ఉన్నాయి. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, కత్తులు పట్టుకొని పెద్ద పెద్ద పర్వతాలే నిలబడి ఉన్నాయి. పెద్ద పర్వతాలు నిలబడి ఉన్నాయి. గెహజ్జీ చూస్తూ ఉన్నాడు. వెంటనే చూసిన తర్వాత మళ్ళీ ఎలీషా దైవజనుడు ప్రార్థన చేసి, ప్రభువా వీడి కళ్ళు మూసేయా, ప్రార్థన మళ్ళీ కనబడకుండా పోయినా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా గమనించండి, నీ చుట్టూ కంచె వేయబడిందా లేదా అనే గుర్తుపట్టడానికి సూచన ఏందో తెలుసా? సూచన ఏంటంటే అందరు నిన్ను ఏదో చేయడానికి దగ్గరకు వస్తారు కానీ నిన్ను టచ్ కూడా చేయరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మా ఊర్లో ఒక ఆమె చచ్చింది. మామూలుది కాదు, మొత్తానికి చచ్చింది. చస్తే ఊరు మొత్తం తిరుగుతుందని టామ్ అయింది. చాలామంది కనబడతా ఉందట. ఊరు మొత్తం టామ్ అయింది. సరే ఒకరోజు అప్పటికి నా పిల్లలు చిన్నపిల్లలు
యథాస్థితిగా పడుకునే ముందు ప్రార్థన చేశాను. ప్రభువా, ఏదో దురాత్మ తిరుగుతుందని అంటున్నారు, నా ఇంటి దరిదాపులకు కూడా రాకూడదయ్యా, చిన్న బిడ్డలు ఉన్నారయ్యా అని నేను ప్రార్థన చేశాను. ఒకరోజు పాస్టర్ అమ్మ బయటికి పోదామని లేపింది, లేచాను. ఫస్ట్ రోజు లేచాను, రెండో రోజు కూడా లేచాను. అదే టయానికి మధ్యాహ్నం ఆ రాత్రి 12 గంటల టైంలో 12 గంటల టైంలో లేచాను. 2 రోజులు లేచాను. 3వ రోజు ఇసుకు పుట్టి నేను రాలే, పో మా అమ్మని తీసుకొని పో అని అన్నా. సరే, మా పాస్టర్ గారు మా అమ్మని లేపి బయటికి తీసుకుపోయింది. బయట వీళ్ళు ప్యాస్ పోసుకుంటున్నారు. ఆ టైంలో ఆమె రానే వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చచ్చింది రానే వచ్చింది. మా ఇల్లు రోడ్డు పక్కన ఉంటుంది, ఆమె ఇల్లు ఎక్కడో దూరంగా ఉంది. అక్కడి నుంచి వచ్చింది. వచ్చి అక్కడి నుంచి వచ్చావుగా మా ఇంటికి రోడ్డు మీద నిలబడి ఎటా తిరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గుండ్రంగా తిరుగుతుంది, చెయ్యిట పెట్టి గుండ్రంగా తిరుగుతుందంట. నేను లెగవలా. మా పాస్టమ్మ చూసింది, మా అమ్మ కూడా చూసింది. మా అమ్మ చూసి అంటది, ఏవే నీ ఇల్లు ఎక్కడే, ఈ టైంలో వచ్చా, పోనీ ఇంటికి పో అని అందామని అని. తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత పడుకున్నాక దుప్పట కప్పుకొని, ఇప్పుడు అరిసింది ఎవరిని అని అరిస్తే నిజం తెలుసుకుంటే అర్థమైందంటే ఆ సచిన్ దాని కదా ఇంటికి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది. అప్పుడు చెమటలు పట్టినట్ట, అరిసినప్పుడు పట్టల, చూసినప్పుడు పట్టలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అడుగుతున్నాను, అంత దూరం నుంచి వచ్చిందే, మరి లోపలికి రావచ్చుగా, ఎందుకు రాలా? దేవుడు కంచె వేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువులు నిన్ను ఏదో చేయడానికి నీ దగ్గర నుండి ఎక్కడి నుంచో రావచ్చు, కానీ నీ దగ్గర కూడా రాదు, నిన్ను టచ్ కూడా చేయలేరు. కారణం, నీ చుట్టూ ప్రభు కంచేసి పెట్టాడు. ఎలీషా దైవజనుడి కళ్ళు తెరవబడ్డాయి, కానీ గెహజీ కళ్ళు మూయబడ్డాయి. గమనించుకో. నీ శత్రువులు నీ దగ్గరకు వచ్చి ఏం చేయట్లేదంటే దేవుని కాపుదల నీకుందని గుర్తుపట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తాను ఒకసారి చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం 31వ వచనం, 24:31 ఒకసారి చూడండి. వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. చాలు, వాళ్ళ కన్నులు ఏమైనా అంట, అంతకుముందు ఏమైనా మూయబడ్డాయి. ఎప్పుడైతే ప్రభు రొట్టె తీసుకుని ప్రార్థన చేసి విరిచిచ్చాడో అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. యేసయ్యను గుర్తుపట్టారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దాకా ఎదురుగున్నాడు, చూస్తున్నారు కానీ గుర్తుపట్టలే. లేఖనాలు చెప్పాడు, వాక్యం చెప్పాడు, కానీ గుర్తుపట్టలే. కానీ ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసి రొట్టె విరిచి ఇచ్చాడో వాళ్ళ కన్నులు ఏమైనాయి, తెరవబడ్డాయి, దేవుణ్ణి గుర్తుపట్టారు. చాలామంది ఇలాగే మూయబడిన కన్నులు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది యేసుప్రభు గురించి వింటారు, యేసుప్రభు గురించి కల్లారా చూస్తారు, ఆయన కార్యాలు చూస్తారు. ఎన్ని కార్యాలు చూడట్లేదండి, ఎన్ని సాక్ష్యాలు వినబడట్లేదండి. ఎన్ని సాక్ష్యాలు మన మందిరంలో వినబడతా ఉన్నాయి. మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే యూట్యూబ్లో ఎన్నో వినబడతా ఉంటాయి సాక్ష్యాలు. ఇన్ని సాక్ష్యాలు వినబడతా యేసుప్రభుని ఇంకా గుర్తుపట్టలేకపోతే నీ కన్నులు మూయబడ్డాయా, తెరవబడ్డాయా? ఒక్కసారి ఆలోచన చేయాలి. వాళ్ళు యేసుప్రభు వెనుకెడుతూ తిరుగుతూనే ఉన్నారు, కానీ యేసుప్రభుని గుర్తుపట్టలేకపోతున్నారు.
ఎప్పుడైతే వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయో యేసు ప్రభు శక్తిని గుర్తుపట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఎన్ని వాక్యాలన్నా చెప్పు, ఎన్ని వాక్యాలన్నా చెప్పు, ఎన్ని సాక్ష్యాలన్నా వినని కొంతమంది కళ్ళు ఎప్పుడు మూయబడే ఉంటాయి. యేసుప్రభుని గుర్తుపట్టరు. యేసుప్రభుని ఇంకా ఏదో ఇంకొక రకంగానే చూస్తున్నారే తప్ప నిజదేవుడని గుర్తుపట్టలేని అజ్ఞానం, గుడ్డితనంలో మనుషులు బతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. 1 మనోదుఖం, 2 మనోవాంఛ, 3 మనోనేత్రాలు. 4వ మాట జ్ఞాపకం చేస్తాను ఒకసారి. 1 రాజులు 8:38, 8వ అధ్యాయం 38వ వచనం. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చూడండి. తన మనో వ్యాధిని తెలుసుకొని ఎవడైనను ఒక్కడైనను నీ మందిరము తట్టు చేతులు చాపి ప్రార్థన విన్నపం చేసిన ఎడల ఓకే, అక్కడ ఒక మాట ఉంది. మనోవ్యాధి. ఏ వ్యాధి? మనోవ్యాధి అంటే చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేని రోగాలు. ఏందయ్యి? చెప్పుకోలేని రోగాలు. కొన్ని రోగాలు ఉంటాయి చెప్పుకోలేము. ఆ వ్యాధులు కాదు అంటుంది. ఆ వ్యాధులు ఒక రకమైతే ఇంకొక వ్యాధులు ఉన్నాయి. అప్పుడప్పుడు మనం అంటుంటాం కదా, వీడికి ఏదో మాయ రోగం వచ్చింది. ఏ రోగం? ఆ రోగం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సొలొమోను మందిరం కట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఎవడైనా మనోవ్యాధితో బాధపడుతుంటే, మనోరోగంతో వస్తేనయ్యా ప్రార్థన చేస్తే, చేతులెత్తి కనుక ప్రార్థన చేస్తే ప్రభువా వాడి ప్రార్థన ఆలకించి వాడికి ఉన్న రోగాన్ని తీసేయి. వాడికి ఉందే లోపల మనోరోగం, ఆ మనోరోగాన్ని తీసేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమందికి ఎంత చెప్పినా ఏంది, ఆడికి ఇది ఒక రోగం. ఏందది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది అప్పుడప్పుడు చెప్తుంటారు, అయ్యా మానుకోవాలనుకుంటున్నాను కానీ మానుకోలేకపోతున్నాయి, దరిద్రపు రోగం అంటుకుంది అయ్యా. మానుకోవాలనుకుంటున్నాడంట కానీ మానుకోలేకపోతా. ఇది ఒక రోగం. దేవుని స్తోత్రం. మాట వినకపోవడం ఒక రోగం. కొంతమంది ఎప్పుడు గొనుగుతుంటారు. పక్కన కోళ్ళు అంటారు, ఈ ముసలిది ఎప్పుడు గొనుగుతాడు, దీనికి ఇది ఒక రోగం, దీనికి ఇది ఒక రోగం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య సంఘాలలో కూడా ఇట్లా రోగాలు వచ్చినాయి. సంఘాలలో కూడా ఇట్లాంటి రోగాలు తగలబడ్డాయి. ఒకసారి మా చర్చికి రారాదు, ఆడ బాగుంటుంది. ఏం బాగుంటుంది? ఏం బాగుంటుంది? దేవునికి స్తోత్రం. ఎక్కడైనా అదే దేవుడా కదా? అక్కడైనా వెరైటీ దేవుడు ఉన్నాడా? మా దగ్గర భలే అద్భుతాలు జరుగుతాయి. నీకైనా ప్రత్యేకంగా ఇచ్చాడు వరం? మాయ రోగం. ఒకసారి రా పోదా. ఎక్కడికి ఇచ్చేది? నువ్వు చెడిపోయింది కాక ఇంకొక ఆమెను కూడా చెడగొడతారు. మంచిగా ఉన్నోళ్ళే చెడగొడతారు. వీళ్ళు బాగున్నాడు. లోకంలో ఉన్నోళ్ళ దగ్గరకు పోరు, ప్రభువుని ఎరగని వాళ్ళ దగ్గరకు పోరు. ఎక్కడికి పోతారు? మందిరాన్ని, పక్క మందిరానికి పోతారు. చూసి వాళ్ళనే పట్టుకొస్తుంటారు. ఇది ఒక మాయ రోగం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎంత ప్రమాదమో తెలుసా? ఎంత ప్రమాదమో తెలుసా?
బైబిల్లో ఒక చెట్టుని ఒక తోటలో నాటాడట. తోటలో నాటాడు. అదే తోటలో పక్కన గురిగింజలు కూడా ఉన్నాయి. గురిగింజల చెట్టు కూడా ఉంది. ఇప్పుడు ఆ తోట యజమాని వచ్చాడు. తోట వేసినోడిని అడుగుతున్నాడు, ఎరా నువ్వు ఒడ్లు వేసావు కదా, నువ్వు గోధుమ గింజలు వేసావు కదా, పక్కన గురిగింజలు ఎట్టొచ్చినాయి అని అడిగితే, ఏమన్నాయా తెలీదు, ఎట్టొచ్చినాయో తెలీదు. అప్పుడు ఆ తోట వేసినోడు అడుగుతున్నాడు, పక్కనున్న దాన్ని పీకమంటావయ్యా అంటే యజమాని చెప్తున్న మాట, వద్దొద్దు పీకొద్దు, నువ్వు దాన్ని పీకావనుకో దాని పక్కనున్నది కూడా పోతుంది, పక్కనున్నది కూడా పోయిద్ది, కనుక పీకద్దు, ఒక టైం వస్తుంది, అప్పుడు తాట తీసే రోజులు వస్తాయి, నువ్వు పీకద్దు, పోద్ది, అది చస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ పీకాము, ఆ మొక్క తీసుకెళ్ళి ఇంకో చోట నాటాము, ఒకవేళ అదృష్టం బాగుంటే బతుకుతుంది అక్కడ. కొన్నాళ్ళు పోయినాక మళ్ళీ అక్కడ నుంచి పీకి ఇంకో చోట నాటామనుకో, ఈసారి ఏమైద్ది? ఇంటికాడ చెట్లు నాటి చూడండి, ఒకసారి చూడండి, ఏమైద్దా? సచ్చుద్దా బతికిద్దా? ఇప్పుడు దాన్ని చంపింది ఎవరు చెప్పాలా? అది చచ్చిద్ది, దాన్ని చంపింది ఇంకొక ఆమె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చంపుతున్నామా, బతుకుతున్నామా? దేవుని మాట వింటున్నామా, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామా? ఆలోచించాలా. ఎట్లా పడితే అట్లా పనులు చేయొద్దు. దేవునికి స్తోత్రం. ఈ మాయదారి రోగం తగులుకుంది, చాలా సంఘాల్లో తగులుకుంది, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. 2వ దినవృత్తాంతాలు 7:10. దహన బలులను, సమాధాన బలులను చదవండి. 10వ వచనం. సొలొమోనుకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించును, మనో ఉత్సాహమును నొందుచు ఎవడి గుడారమునకు వారు వెళ్ళునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేశాడు. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను ఒక మందిరం కట్టాడు. మందిరం కంప్లీట్ అయిపోయింది. చాలా సుందరంగా ఉంది, చాలా అందంగా ఉంది మందిరం, చూడటానికి చాలా చక్కగా ఉంది. అందరు వెళ్ళారు, ఊళ్ళో వాళ్ళందరూ చాలా సంబరాలు చేశారు, పెద్దగా మాంసం కోసి విందు చేశారు, చాలా రోజులు పండగ చేశారు, తిన్నారు, అందరు తిన్నారు. చివరికి సొలొమోను మోకరించి ప్రార్థన చేశాడు, అయ్యా ఇక్కడ చేసే ప్రార్థనలు మీరు వినండి అయ్యా అని ప్రార్థన చేసి వాళ్ళని పంపించాడు. పంపించేటప్పుడు జరిగిన విషయం తెలుసా? వాళ్ళు బలి అర్పించారు. బలి అర్పించిన తర్వాత ప్రార్థన చేసి ముగిస్తూ ఉండగానే దేవుని ఆత్మ ఆ మందిరం అంతా నింపబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మందిరం అంతా నింపబడింది. ఎవ్వడూ ఆ మందిరంలో ఉండలేకపోయాడు. అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు సొలొమోను ప్రార్థన చేసి చెప్తున్నాడు, ఇదిగో మీ ప్రార్థన ప్రభు విన్నాడు, మీరు ఇక్కడికి వచ్చి ఏ ప్రార్థన చేసినా ప్రభు ఆలకిస్తాడు, మీరు ఇక్కడ నుంచి సంతోషంగా ఇంటికి వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ మనో ఉత్సాహంతో దేవుని మందిరం నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళారట. ఏ ఉత్సాహం? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకు కూడా మనో ఉత్సాహం కలగాల. ఎవరికి చెప్పుకోలేని సంతోషంతో ఇక్కడ నుంచి మీరు బయటికి వెళ్ళాలి. మీ దుఃఖం తొలగిపోవాలి, మీ మనో కోరిక నెరవేర్చబడాలి, మీ మనోనేత్రాలు తెరవబడాలి.
మీ మనోవ్యాధులు తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. మనో ఉత్సాహంతో ఇక్కడ నుంచి మీరు బయలుదేరి తిరిగి వెళ్ళాలి. ప్రభు అట్టి కృప మీకు అనుగ్రహించును కాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం.